My name is Ankita. I am studying in Turas in MPBS Velma. మనసుంటే మార్గం ఉంటది. అయినా లక్ష్మి ఎట్లున్నావు? ఇక్కడ మేమంతా బాగున్నాం. నీకు గుర్తున్నదా మేము తెలంగాణకు రాకముందు గుజరాత్లోని సూరత్లో ఉండేటోళ్ళం. మొన్న దసరా సెలవులకు మా ఊరు సూరత్కు పోయినాం. అక్కడ మా నాయనమ్మ ఉన్నది. సాయంత్రం అయ్యేసరికి దోస్తులందరం కలుసుకున్నాం. మా వాడలోని పిల్లలందరం కలిసి మట్టిలా గీతలు గీసి కుంటుడాటలు రావాకులతో పీకలు చేసి పీపీ ఊదుళ్ళు ఉరుకుతూ నేలాబండ దాగుడు మూతలు ఇట్లా రకరకాల ఆటలు ఆడినాం. జ్యోత్స్న కూడా మాతో కలిసి ఆడేది. మేము పాటలు పాడితే మాతో కలిసి పాడేది. తాడాట చెండాట వంటి ఆటలు ఆడేటప్పుడు మాత్రం ఒక పక్కన కూర్చునేది. నీకు జ్యోత్స్న గురించి చెప్పలేదు కదా. మా దోస్తు జ్యోత్స్న మనందరి వలె కాదు, చాలా ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసా? ఆమెకు చేతులు లేవు, కానీ కాళ్ళు మాత్రం బాగా పనిచేస్తాయి. జ్యోత్స్నకు చాలా పట్టుదల. నేనెందుకు అందరి వలె చెయ్యలేకపోతున్నా అని అనుకునేది. అందుకని ఎక్కడ వెనుకడుగు వేయలేదు. గమ్మత్తైన విషయం ఏమిటంటే మనం చేతులతో చేసే పనులని ఆమె కాళ్ళతో చేయడం నేర్చుకున్నది. నువ్వు జ్యోత్స్నను చూస్తే పరేషాన్ అవుతావు. ఆమె బియ్యంలో రాళ్ళు ఏరడం, తలదువ్వడం, కూరగాయలు కోయడం, బట్టలు ఉతకడం, పలక మీద రాయడం వంటి పనులన్నీ కాళ్ళతోనే చేస్తుంది. జ్యోత్స్న 10వ తరగతి వరకు చదివింది. ఉడుంపట్టు లాంటి ఆమె పట్టుదల నాకు బాగా నచ్చుతుంది. ఏది చెయ్యాలనుకుంటే అది నేర్చుకునేదాకా విడిచిపెట్టదు. జ్యోత్స్న వాళ్ళ అమ్మ, అక్క ఇంట్లో అనేక తీర్ల కుట్లు అల్లికలు చేస్తుండేటోళ్ళు. వాళ్ళు చేస్తున్న పనులను జ్యోత్స్న ఎంతో శ్రద్ధగా గమనించేది. ఎప్పుడు నేర్చుకుందో తెలియదు కానీ ఆమె కూడా సూది పట్టింది. అందంగా బట్టలపై డిజైన్లు కుట్టేది. బట్టల మీద అందంగా ఎంబ్రాయిడరీ చేయడం అంత అల్కటి పని కాదు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది కదా. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. చాలా తక్కువ కాలంలోనే జ్యోత్స్న ఊళ్ళోనే గొప్ప ఎంబ్రాయిడరీ కళాకారిణి అయ్యింది. ఏ ఏ దుస్తులకు ఎటువంటి దారాలు, పూసలు వాడాలో జ్యోత్స్నకు తెలిసినంత ఎవరికీ తెలియదు. ఆమె తయారు చేసినవన్నీ ప్రదర్శనలో పెట్టారు.